అందరికి నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా చేసుకుని ఎప్పుడు ఇంట్లో ఉండే అటుకులతో కమ్మని వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. సూపర్ టేస్ట్గా ఉంటాయి. తిన్న కమ్మని తినాలనిపిస్తూనే ఉంటుంది. లేట్ చేయకుండా మనం వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఓల్స్ ఉన్న ఒక బేషన్ తీసుకొని అందులో 3 కప్పుల దొడ్డటుకులు వేసుకోవాలి. అటుకులను మనం ముందుగా జల్లించుకోవాలండి. చిన్న చిన్న డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇలా కడిగేసుకోవాలి. ఎక్కువసేపు అటుకుల నీళ్ళలో ఉంచొద్దండి, చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి వెంటనే కడిగేసుకొని తీసేసుకోవాలి. కింద మనం ఒక బౌల్ పెట్టి బౌల్ మీద మనం మోల్సిన బేషన్లో ఇలా అటుకులు కడిగేసుకున్నట్లయితే నీళ్ళు ఈజీగా వెళ్ళిపోతాయండి. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసినట్లయితే ఇలా నీళ్ళు నడిచిపోయిన తర్వాత ఈ అటుకులను మనం వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. కేవలం 10 నిమిషాలలోనే ఈ వడలు చేసుకోవచ్చండి, చాలా ఈజీ. ఇలా ఒక గిన్నెలో అటుకులు వేసుకున్న తర్వాత ఇందులో సగం కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కల్ని కూడా సన్నగా తరిగి వేసుకొని కొత్తిమీర, కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను సగం టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు కారము మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడా వేసుకోండి. అటుకులను నీళ్ళలో తడుపుకున్నాం కాబట్టి ఇందులో నీళ్ళు ఎక్కువ పట్టవండి. కాబట్టి ముందుగా అంతా కలిపేసుకున్న తర్వాతనే జస్ట్ పైనుంచి లైట్గా కొన్ని నీళ్లు చిలకరిస్తూ మనం ముద్దలాగా తయారు చేసుకోవాలి. మనకు పిండి ఎక్కువ మెత్తగా అయినా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి లైట్గా నీళ్లు చిలకరిస్తూ మాత్రమే మనం పిండి ముద్ద తయారు చేసుకోవాలి. ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనం చిన్న ఉండల్లాగా తీసుకొని వడలాగా ఒత్తుకోవడమే. వడలు చేస్తున్నప్పుడు కొద్దిగా సైడ్లో క్రాక్స్ లాగా వస్తాయండి, ఏం పర్వాలేదు. చేతితో మనం ఇలా ఫింగర్స్తో అలా ప్రెస్ చేస్తే పోతాయి. మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మనం వడలు చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలి. ఈ అటుకుల వడల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటాయండి, క్రిస్పీగా వస్తాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. మన కట్ల పొయ్యి అయితే రెడీగా ఉంది. కట్ల పొయ్యి మీద మనం ఒక పెనం పెట్టేసుకొని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వడల్ని పెట్టేసుకొని కాల్ చేసుకోవడమే. ఇలా మనము ఒకేసారి 10 వడలైనా కూడా కాల్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలు కాల్చుకోవాలండి, లేదంటే పైన మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కాలనిచ్చి మళ్ళీ వాటిని తింపేసుకొని కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి హైటెక్ ఉంటుందండి కాబట్టి మంట ఎక్కువ అనిపిస్తుంది. ఈ వడల్ని మాత్రం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా తింపుకుంటూ మనము గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూడండి, మనకు ఈ విధంగా కాలితే సరిపోతుందండి. ఎంత బాగా కాలినాయి, ఇలా కాలాలి వడలు. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఈ వడలకు ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. నేను ఫస్ట్ టైం పోసిన ఆయిల్తోని చేసిన వడలన్నీ కాల్చాను. ఎక్కువ ఆయిల్ పీల్చుకోవండి ఈ వడలు. మనము తీస్తున్నప్పుడు లైట్గా ఆయిల్గా అనిపించినప్పటికీ ఒక 5 మినిట్స్ తర్వాత అసలు ఒక్క కొద్ది కూడా ఆయిల్ ఉండదు. చూడండి, తీస్తున్నప్పుడు కూడా ఆయిల్ పడట్లేదండి. ఇలా అసలు ఆయిల్ పీల్చవన్నమాట. ఇలా మనం కాల్చుకొని తీసిన తర్వాత టిష్యూ పేపర్లో ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని గిన్నెలో వేసేసుకోవడమే. మన వడలు అయితే రెడీ అయిపోయినాయండి. వేడి వడలు సూపర్ టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయండి. ఫ్లాట్ రైస్ కూడా హెల్తీనే అండి, మనం రెగ్యులర్గా తినొచ్చు అండి, బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా అటుకుల వడలు. ఈసారి అటుకులు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఈ వడలు చేసి పెట్టండి, మళ్ళీ తింటారు. అలాగే రెసిపీలో కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మన వుడ్ స్టవ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.